వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు, ఇల్లరికం అల్లుడు అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అదే వీడియోస్ పెట్టండి పెంటకని చాలా మంది మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేస్తారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు సపోర్ట్ చేస్తుంటే మేము పక్కా మీకోసం డైలీ వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ వీడియోస్ పెడుతున్నందుకు ఆ కష్టానికి ఫలితం ఇచ్చే చిన్న లైకుల్లోనే కనిపిస్తుంది దోస్తులు. అందుకే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోకూరులా. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లుడు పార్ట్ 25 అనమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. బావా, ఏం చేస్తున్నావు? ఏమున్నదే చేసేందుకు ఏం లేదు. పోదామంటేనేమో వద్దు వద్దు, పెళ్లి పెట్టుకున్నాక ఎందుకు బావా అని నువ్వంటావు. మీ అమ్మ పెట్టే టార్చర్కు నాకు ఉండబుద్ధి అయితలేదే ఈడ. ఎట్లా చేయమంటావు చెప్పు. పోనీ బావా, ఇన్ని రోజులు మంచిగా ఉండి పెళ్లి టైంకి ఇక అట్లా కొట్లాటలు పంచాయతీ పెట్టుకొని మనం బయటకు పోతే గలీజ్ ఉంటది. ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. ఇప్పుడు పెళ్ళోళ్ళు కూడా ఇక మీ ఊరోళ్ళేనాయి, వాళ్ళు ఏమనుకుంటారు? అగో అత్త మంచిది కానట్టుందని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఎందుకు వచ్చిన బాధ బావా. ఇగో ఒక్క నెల రోజులు గట్టి ఓపిక బట్టి ఉందాం, ఇంకా తర్వాత మా పోదాం. వాళ్ళు ఉండమన్నా ఉండొద్దు. అబ్బా, వాళ్ళు ఉండమన్నా ఉంటందుకు ఇక పనికి మాలోనా నేను. పోనీ పోనీలే, దా అన్నం తిందురా. నాకు అన్నం వద్దు, సున్నం వద్దు, ఏమొద్దు. మా అమ్మ దగ్గర ఒక 10,000 అడుకొచ్చుకుంటా. ఇక నా ఖర్చులకు మొత్తం అవే వాడుకుంటా. ఈ అవ్వ మీ అమ్మ పెట్టిన తిండి తిని పుణ్యానికి తింటున్నారు అని ఎంత సావ కొడుతుందే. పోనీ తీ బావా, ఎవ్వరు పాపం వాళ్ళకి. అవ్వని షాపింగ్ పోదామంటుండు అన్న. బావని తీసుకొని పోని అన్నాడు. మరి రా రాదు పోదాం. ఎట్లా కార్ డ్రైవరు, ఇక వేరే వాళ్ళని మాట్లాడితే మస్తు పైసలు అవుతాయి. ఇక పోదాంపా, ఎవరి పాపం వాళ్ళకే పోని. నాకు ఎవ్వరు చెప్పలేదే. ఎవ్వరు చెప్పింది నేనెట్లా వస్తా. మీ అమ్మని చెప్పమాను, చెప్తేనే వస్తా. ఈ యాభై ఇప్పటి నుంచి కండిషన్ల మీద కండిషన్ పెడితేనే చక్కగా అవుతుంది మీ అమ్మ. లేకుంటే పోని పోని తీ. ఈ అవ్వ మా అత్తనే కదా ఏమైతుంది. మా అమ్మనైతే బెదిరియానా. మా అమ్మ అయితే గిట్ల తిడితే ఇక అట్లే పంచాయతీ పెట్టుకుంటాను. పోనీ పోనీ అని ఊకుంటా ఉంటే ఇంత కాడికి వేస్తుంది. ఎవ్వడన్నా మీ వాళ్ళు చెప్తేనే వస్తా, లేకుంటే వచ్చేది లేదు. మా అమ్మతో చెప్పి సతీ. అబ్బా, ఇల్లప్పుడు గిసొంటివన్నీ మర్చిపోవాలి. ఏం చేస్తాం చెప్పు. ఆ మసొంటిది అని ఊకోవాలి. సరే సరే, నేను పోయి అమ్మతోని చెప్పిస్తాగు. నువ్వేందే పోయి చెప్పిపిచ్చేది, ఆమెకు తెలియదా? మరి మీ అన్న చెప్పిండు బావని తీసుకొని పో అని. మరి వచ్చి అల్లుడు ఇట్లా పోదామయ్యా అని ఒక మాట అంటే నేను ఎందుకు రానే. ఇదే కోపం పెట్టుకొని ఉంటుందో ఏమో మరి. ఏ ఎందుకుంటది, మా అమ్మ గురించి నీకు తెలిసిందే కదా. ఎంత కోపం ఉన్నా అవసరం ఉంటే మనిషితోని డబ్బు నా కట్టుకుంటది. అవునవును, నేను మర్చిపోయిన. అమ్మో, అవసరం పట్టి వాడుకుంటది మీ అమ్మో. రాయ్యా అల్లుడు అని ఇప్పుడు మాట్లాడదు చూడు. నిజంగా బయటకు పోగానే నువ్వు అన్నది కరెక్టేనే. ఎందుకంటే ఇప్పుడు కార్ డ్రైవింగ్కి వేరే మనిషిని పెట్టుకుంటే మస్తు పైసలు అవుతాయి. అవే పైసలు దేనికి ఒక దానికి అయితే కదా నన్ను పెట్టుకుంటే. అటుగాక అవి ఇవి మోస్తందుకు నన్ను తిప్పియొచ్చు. అట్ల నుంచి ఇట్లా, ఇట్ల నుంచి అట్లా. బాగా పనికొస్తున్న పని నేను మీకు. ఏ గట్లా అనకు బావ, నువ్వు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు? పోనీ దియ్యి. మన ఇంట్లోనే పెళ్ళి ఉంటే మనం ఏం సాయం చేయకపోతుమా? గట్నే అనుకోరాదు. మా అమ్మ అసొంటిదని ఎరకనైనాక కూడా నువ్వు ఇట్లనే చేస్తావు. జరుండు జరుండు బిడ్డ. మీ అమ్మాయి ఏం పెట్టిందని నీకు? 10 తులాల బంగారం పెడితే ఒప్పుకొని 4 తులాలు పెట్టింది. ఇక అవన్నీ అడిగితే పంచాదే కదా. పోని పోని అని నిమ్మలంగా ఊకుంటే ఇంత నిమ్మలమైన అల్లుడు మీకు ఏమన్నా దొరుకుతారా అని. అవునవును, ఈ విషయంలో అయితే చాలా గ్రేట్ బావా. పెట్టుబోతలు ఏం పెట్టకుండా నిమ్మలంగా చేసుకున్నావు. ఇప్పటికి కూడా నన్ను ఒక్క మాట నువ్వు అంత బంగారం పెట్టలేదు, ఇంత బంగారం పెట్టలేదు అని ఇప్పుడే అంటున్నావు. ఇక మా ఊళ్ళకి తెలియదు కదా బావా నువ్వు ఇంత మంచివని. ఇంకా మా అమ్మకి అసలే తెలియదు. ఆ మైకుని చూసి బాగా ఆట ఆడుకుంటుంది. పోనీ పోనీ తీయి. ఇంకా ఇప్పుడు నాకంటే ఏం పెట్టకుండానే పంపించింది. ఇక కోడలికైతే ఎన్నిందలా తెచ్చుకుంటాడో చూద్దాం పటు. సరే సరే పో, తయారైతురా లేదా చూసిరాపు ఒకసారి. హలో, అమ్మా. బాగున్నవారా? ఓహో అమ్మో, ఈడికెంచి పోయిన సంధి అత్తగారింటికి పోయినాక మేము గుర్తుకొస్తలేనట్టున్నాం కదా. ఒక్కసారి ఫోన్ చేస్తలేవు, అమ్మ అని మాట్లాడతలేవు. ఎట్లున్నారు కోడళ్ళు, మంచిగా రారా? మంచిగానే ఉన్నామమ్మా, ఇంకా బిజీ బిజీ ఉండే. అవునా బిడ్డ, ఏదో డ్యూటీ పని మీద పోతా అంటివి, మరి ఇంటర్వ్యూకు పాస్ అయినవా లేదా? మరి ఎట్లయింది? ఏ లేదమ్మా, క్యాన్సిల్ అయిపోయింది. ఇక మళ్ళా ఇంకా నెక్స్ట్ నెల 2, 3 ఉన్నాయి. ఇక అవి కూడా ట్రై చేస్తానే. అవునా, పోతే పోని తీరా. ఒక్కసారికి రమ్మంటే వస్తుందా ఏదైనా? మళ్ళీసారి కాకుంటే మళ్ళీసారి ట్రై చేస్తూనే ఉండు. ఎప్పుడు ఒకసారి కొడుతుంది. నీకున్న టాలెంట్కు ఎన్నెన్నో జాబులు వస్తాయి బిడ్డ. ఇక దేవుడు ఏ జాబ్ రాసి పెట్టుండో నీకు. ఇక నీకు ఏది రాసి పెట్టుంటే అదే వస్తుంది తీయి. ఏం టెన్షన్ పెట్టుకోకు సరేనా? ఎట్లుంటే అట్లా అవుతుంది. రాలేదు రాలేదని బాధపడి పికార్లలో ఉండేవు. మంచిది మంచిదమ్మా. ఎంతకున్నా తల్లి తల్లే, అత్త అత్తనేనే. తల్లి మీదకి ఎవ్వరు రారమ్మా. నిజంగా నువ్వు చూడు ఎంత ధైర్యం చెప్తున్నావో. ఇట్లా కాదు అట్లా అవుతుంది, అట్లా కాదు ఇట్లా అవుతుంది, ఎట్లుంటే అట్లా అవుతుంది.
అని మంచి ధైర్యం ఇస్తున్నవే. గిట్లుండాలమ్మా మనిషికి ధైర్యం ఇచ్చేటోళ్ళు. మరి ఎట్లుంటారు రా చిన్నప్పటి సంధి సాధిన దాన్ని చూసిన దాన్ని. నా కొడుకు లేంది ఏం కథ నాకు అన్ని ఎరకనేరా. ఎందుకు మీ అత్త ఏమని అంటుందా ఏంది సూటిపోటి మాటలు నిన్ను జాబ్ రానందుకు? ఆమె అంటనే ఉంటదమ్మా. ఆమె గురించి తెలియందేముంది. పోనీ ఊకో. అవును గాని అసలు విషయం అడుగుదామని మర్చిపోయినరా. ఇక వీళ్ళంట ఇదే మీ అత్తగారు పూల పనుల బట్టలు కోతురంట కదా, మరి పోతుర్రారా మీరు? పోవాలమ్మా, పోవాలి. అదే మీ అత్త పెద్దరిక మామనే తీసుకుంటుందా, నీకేమైనా చెప్పిందా లేదా అని అడుచుకుందామని చేసిన. ఏడనే ఇంకా చెప్పలేదు, చెప్తానే పోతా. ఇక మీ కోడలైతే అన్నది ఒక మాట, పోదాం బావా అని అన్నది. ఇక కారు నడిపిస్తానికి ఎవ్వరు ఉండరు కదనే. మా బొమ్మడిది ఇట్లా ఏదో పని మీద బయటికి పోతుండంటే ఇంకా ఆ టెన్షన్ వాళ్ళకే ఉన్నాయి. ఇక అందుకే ఇక వాళ్ళు పిలిస్తే పోదాం అనుకుంటున్నా. నాకైతే ఇంకా చెప్పలేదు వాళ్ళు. అదే అంటున్నా, మీ అత్త రాళ్ళుడు అని పిలుస్తేనే పో. అది విలువంది వచ్చినవనుకో ఓ అమ్మో సూటిపోటు మాటలు అంటది. అది దాని గురించి ఎరకనే కదా బిడ్డ. ఎవరు పిలిచిర్రని వీళ్ళందరూ వచ్చిర్రు ఎవరు చెప్పిర్రని అని అట్లా నీ ఊసురు పోసుకుంటది. అర్థమవుతుందా? అది పిలుస్తేనే పో, లేకుంటే పోకు. అయినా అది పిలిచినా కూడా పోడు చాలా దండగా బిడ్డ. ఈ అవ్వ ఎందుకు బట్టలు అవి ఇవి సామాన్లు మోపిస్తానికే రప్పించుకుంటది నిన్ను. నాకు ఎరకలేదా దాని గురించి? అవునమ్మా, ఇక నాకు కూడా అర్థమైంది. కానీ ఇంకేం చేస్తాం చెప్పు. అవ్వ, ఇల్లరికం అంటే ఇంత దర్జా ఉంటది నా బతుకు. ఇంత నిమ్మలంగా చూసుకుంటున్నాను నన్ను అస్సలు అనుకోలేదే. అవ్వ, మహారాజు లెక్క సాత్తురు నన్ను. మరి నేను చెప్తున్నావురా ఊకనే అనుకుంటున్నావు. సరే సరే నీకేమన్నా ఇబ్బంది అనిపిస్తే నా దగ్గర రా బిడ్డ, ఈడనే బతుకుదురు మంచిగా జాత నిన్ను కోడలను. ఈ అవ్వ పిల్లలైతే లేరు, ఏదైనా దావకనకో దేవుళ్ళ దగ్గరకు తీసుకోదామని నాపిక నాకుంటే మీ అత్తకైతే గింత చింత లేదు. దానికి బర్రెలాగా తింటది బర్రెలాగా వంటది. సరే అమ్మా, ఈ పెళ్ళి ఎక్కడదక్కడ అయిపోగా వచ్చుడేనే. ఎందుకు రాగా అట్లా అంటున్నావు? ఏమైనా లొల్లి పంచదులేని ఏంది నిన్న మొన్న? లేదు లేదమ్మా, పంచాయతీ అయితే నీకు ఫోన్ చేసి చెప్పనానే. ఏం లేదు ఇక ఎన్నెరుకునే దండుగానే అమ్మా. ఇంక అప్పటి వరకు నాకు జాబ్ వస్తుంది. ఇక మన ఇంటికి నేను వచ్చేస్తా. అప్పుడు నా విలువేందో తెలుస్తుంది మా అత్తకు. సరే సరే మంచిదిరా, ఎవరో పిలుస్తున్నట్టు. సరే అమ్మా. అంత తయారయ్యే ఉన్నాం గాని మరి ఇప్పుడు డ్రైవింగ్ ఎవరు చేస్తారు ఏం కథ? అదే వేరే డ్రైవర్ని పెట్టుకుంటే మస్తు పైసలు అయితే కావచ్చు. ఇక ఆ పైసలు చిన్న దగ్గర ఆడుకొని నేనన్నా మిగిలించుకుంటా. ఈయన వస్తే బాగుండు కదా అల్లుడు. కానీ నేను ఏమంట మాట్లాడాలి? ఇప్పటిదాకానే పంచాదాయే. కానీ ఎట్లయినా అల్లుడిని తీసుకుపోతేనే మంచిగా ఉంటది కావచ్చు ఏ ఖర్చులకైనా. ఆడ ఈడ తిండి తినకాడ ఆయననే ముందట పెట్టి ఆయన బిల్లు కడతాడని చెప్తే నిజంగా నాకు పైసలు మిగిలిపోవు. మంచిగా సాటుంక పోయి పెద్ద నెక్లెస్ గొలుసు తెచ్చుకుంటా పెళ్లి వరకు. అమ్మా, చెప్పురా, తయారైనము తయారులోనే ఉన్నాము. అవునా? మరి బావని పిలవకపోయినా వానే. ఇక బావని తీసుకొని పోర్రి, వాళ్ళు వీళ్ళు ఎందుకు. గదే గదే బిడ్డ, నేను అదే అనుకుంటున్నా. బావని పిలుచుకరా గాని మరి పైసలు ఇంకా ఇయ్యలేదు. నేను పైసల కోసమే ఎదురు చూస్తున్నా. అరే బావ చేతిలోనే పెడదాం అనుకుంటున్నానే. జర నీకు లెక్కలు సరిగా తెలుస్తలేవు ఈ మధ్య. ఈ బావ అయితే ఏడ ఇంత అయింది బిల్ అంటే ఆడిస్తాడే. ఉమ్, నాకు లెక్కలు రావా? అబ్బో, ఆయన కాక కట్టలు కట్టలు వేయించినట్టే మాట్లాడుతున్నావు. నేను ఎన్నడైనా పైసలు చూసిందా అన్న పైసలుగా అన్నదా అన్న? అబ్బో, నాకెందుకు ఇస్తావుతి? పెద్దరికమంతా నీ బావకే ఇయ్యి నాయను. సరే సరే తి, ఆయనతో మాత్రానికి నేను ఎందుకు మరి బట్టలకు నీ చెల్లెను నీ బావనే పంపరాదు. వాళ్ళే పెద్దరికం తీసుకొని వస్తారేమో బట్టలు. అబ్బా, సరే తీయే. జరా శాన పైసలు ఉంటాయి కదా, నువ్వు ఓడగొట్టగలవు. పర్సు ఏడబెట్టుకుంటావేమో, ముందే పట్నంలో దొంగలు ఉన్నారే అని చెప్తున్నా. నీ అవ్వ మంచి చెప్పినా కష్టమేని తల్లి నీకు. సరే తీ, నీకే ఇస్తా తీయే. జరుండు గడిచ్చేతుంది. అడి ఇయ్యంగానే తీసుకొచ్చి నీ చేతిలోనే పెడతా. అవు గాని ఎన్ని ఇస్తావు, ఎన్ని ఇద్దాం అనుకుంటున్నావు? ఎన్ని కావాలనే? ఒక 20,000 ఇద్దాం అనుకున్నా. పిల్లకు బట్టలకే 15,000 దాకా మంచి చీర తీసుకోవే. ఏంది 15,000 పెట్టి నీ పెళ్ళానికి చీర తీసుకోనా? అవ్వా అవ్వా అవ్వా. మరి నీ చెల్లకు మిగతా 5,000 పెట్టి తీసుకోనా? బాగున్నదయ్యా కథ. ఒక 3-4 వేల చీర అయితే మస్తు మస్తు నీ పెళ్ళానికి. గంట కంటే ఎక్కువ ఎందుకురా? నీ అవ్వ కట్టుకొని చింపుతారు. చెప్పు ఎప్పుడు కట్టుకొని తిరుగుతుందా? అల్మార్లో పెడుతుంది ఎప్పుడు. ఈ అవ్వ అవే పైసలు పెట్టి ఇంత బంగారం తెచ్చుకున్నా నిమ్మలంగా ఉంటుంది బిడ్డ. వద్దమ్మా, ఎంగేజ్మెంట్ కు జర మంచిగా ఉండాలి. మా దోస్తులు వస్తారు, వాళ్ళ దోస్తులు కూడా చాలా మంది వస్తారు. అట్లా గలీజ్ ఉంటదమ్మా. వద్దొద్దు, మంచి చీర తీసుకో. పైసలు పోయినా సరే నేను ఇస్తున్నాక నీకు ఎందుకే బాధ తీసుకోనిక. ఆగో, పెళ్ళానికి అనగానే 15,000 చీర 20,000 చీర మంచి చీర అని యాదకొస్తుంది. మరి నాకు ప్రతి దశకు చీర తీసుకురామంటే 500 చాలా అమ్మా? 1000 రూపాయలు చాలా అమ్మా? 1,500 చాలా అమ్మా అని అంటావు. అన్ని వందల మీద నాకు మాట్లాడితే నీ పెళ్ళాకేమో వేల వేలు కావాలనా? అబ్బో, ఇప్పుడే గిట్ట తేడా చూపిస్తే పెళ్ళైనాక ఇంకెంత సుఖంగా చేస్తావో నీ పెళ్ళాని పాటు. అబ్బా అమ్మా, ఇగో నా పిల్లం 15,000 చీర.
చెల్లెకు ఒక 5,000, నువ్వు ఒక 5,000, ఇక మా అత్తకు ఒక 2,000 3,000 మా అత్తకు తీసుకోవే. 30,000 నీ చేతిలో పెడితే ఏమన్నా చేసుకోపోవే. అగో 30,000 బట్టలకైతే మరి ఆడాడ తిండి తిందామంటారు, బిర్యానీ బొరియాలు తిందామంటే మళ్ళీ అవి ఇప్పి ఇవి ఇప్పి అత్తమ్మని పెళ్ళమడితే ఏమి ఇప్పియాలరా? అందుకే చిల్లర కలుసులు అవి ఇవి ఉంటాయి, ఒక 6-7 వేలు ఎక్స్ట్రా అయ్యి. ఓయమ్మా, ఓన్లీ తిండికే గంతనా? అంత సీన్ లేదు. నువ్వు పెట్టుకోవే, గవ్వు కూడా పెట్టుకోవా? నీ చేతిలో పైసలుండే అగా మాత్రం ప్రతిదానికి నన్ను అడుగుతావు. నా దగ్గర ఎక్కడివిరా మీకు తెలియకుండా? మీ బావని అడుగు, మీ బావ దగ్గర ఉంటాయేమో. అరే అమ్మా, మన తెలియకుండా బావ దగ్గర ఎక్కడివి? నాకు అర్థం కాదు. ఆయన ఏం కష్టం చేస్తుండని ఈ అవ్వ నీ దగ్గర సాటుగా సాటుగా జమ చేసినవి బాగుంటాయి. గివ్విటికి కూడా చిల్లర ఖర్చులు పెట్టుకోకుంటే ఎందుకు అన్నట్టే ఈ అవ్వ నా పానానికి తగలబడరు. మొత్తం నా మీదనే వేస్తారే భారమంతా. ఈ అవ్వ నాయన ఒక రూపాయి ఇయ్యడు, నువ్వు ఒక రూపాయి ఇయ్యవు, ఎట్లా అన్నట్టు కథ? సరే సరే తీ నాయనా. ఓయమ్మో, గా ఎక్స్ట్రా పైసలు ఇయ్యమన్నందుకు ఎంత రూబా మాటలు మాట్లాడుతున్నావు. సరే తీ. నీ పెళ్ళానికి ఏమో ఒక 5-10 వేలు తక్కువ చేయమ్మ, మరి అంత రేటు ఎందుకని నీ పెళ్ళం గురించి చెప్తలేవు గాని మీరు ఎక్కడ పెడుతురమ్మ, ఒక్క రూపాయి ఇస్తలేరని మా మీద బతుకుంటున్నావు. నీ అవ్వ, మేము రోజు ఎట్లా బతుకుతున్నామో, సంసారం ఎట్లా ఎట్లా తీస్తున్నామో మాకెరక, నీకేమెరకరా? ఇక పెళ్ళం వచ్చినాక ఇంకెన్ని వేలు వేలు ఖర్చు పెట్టి ఇప్పిస్తావు నాయన ప్రతి పండుగకు. అమ్మా, తయారైనవాని? అయినరా. తయారైనవా? వస్తున్నావా నువ్వు కూడా? హాగో, అన్ననే రమ్మని చెప్పిండు, మళ్ళీ వస్తున్నావా అని అడుగుతావేందే? ఏందే మాట మాట నీ అవ్వ? ఎప్పుడు ఎట్లా మాట్లాడతావో ఎప్పుడు మాడతావో తెలియదు. నీ అవ్వ ఏం మనిషి నువ్వు? రావన్నా వద్దా చెప్పు? అన్న నేను పోవన్నా వద్దా? అమ్మతో పెద్ద దమ్ దమ్ ఉంటది. అరే పోరా, అమ్మ అట్లనే మాట్లాడుతుంది కానీ పో. జర సెలక్షన్ వదినకి ఏం తెలుసో తెలియదో. ఇక నువ్వు చేస్తావుగా బాగానే సెలక్షన్, పొర్రి నువ్వు పోతేనే నడుస్తుందాడా. మరి బావ వస్తుండా వస్తలేడా? బావ రావద్దా అన్న? రావాలి రావాలి, బావ రాకుంటెట్లా? అయ్యో, తయారుగా మనపోయిన బిడ్డ. రమ్మను రమ్మను. కార్ డ్రైవింగ్ చేస్తానికి ఎవ్వరు లేరు. మళ్ళీ వేరే డ్రైవర్ ఎవరిని మాట్లాడాలమ్మా ఇప్పుడు రమ్మను రమ్మను. ఎటుగాక మస్తు పని ఉంటది మన కాడ పట్నంలా. ఆగో, పని ఉంటది అని అంటున్నావు, మరి రాళ్ళుడు అని ఒక మాట చెప్పిరా పోవే. నువ్వు చెప్తే వస్తాడేమో. ఆగోనే, నేను చెప్తేనే వస్తాడా? బామ్మడిది మరదలు ఇద్దరు ఉన్నారు, మీరు చెప్పు బొర్రి, మీరు చెప్తే వస్తాడు కదా. ఏ వద్దు వద్దమ్మా, జర బాగా అలిగున్నాడు నీ మీద. అందుకే నువ్వు పోయి చెప్పే. నువ్వు చెప్తేనే వస్తాడే, జర నిమ్మలం చేసుకుంటాడు అప్పుడు. మేం చెప్తే మీ అమ్మ చెప్పదా? మీ అమ్మ చెప్తేనే వస్తాం అని అంటాడో ఏమో, పోవే. అగో, బాలున్నదేమిరా కథ, బాల సుతారం ఉన్నది. ఓ అమ్మో, ఈ బట్టలకు వస్తాందుకు ఆయనకు చెప్పాలా? నేను చెప్తేనే వస్తాడా? బాగున్నదయ్యా సుతారము. చెప్పు పమ్మ, పూ టైం అవుతుందమ్మా. డబ్బులు పోతేనే డబ్బులు వస్తాం, లేకుంటే చీకటి అవుతుంది. అవును, అన్న ఫోన్ చేసినావు మీ అత్తగారికి? అరే అమ్మ చేసిందేమా? అమ్మ నువ్వు చేసి చెప్పలేదానే? ఏడరా, నేను ఎప్పుడు చెప్తే నాకు చెప్పమన్నావు నువ్వు? అబ్బో, బాలున్నోరా నాయన, ప్రతిదాన్ని నా మీద నెత్తేస్తుర్రో. అరే అదేందమ్మా, నువ్వు ఏం మాట్లాడతావు? ఏం కథ? బట్టల కోతున్న సంగతి ఇప్పుడు మా అత్తకు మీ కోడలు కన్నా ఫోన్ చేసి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు కూడా తయారై రావాలి కదా. వాళ్ళు ఎందుకు ఎట్లా తీసుకుంటారే బట్టలు? నీ అవ్వ, మళ్ళీ నువ్వు చెప్పినావు నాకంటావు, నీకు తెలియదా అని గా మాత్రం ప్రతి దానికి మంది మీద నువ్వు కేసుడు ముందుంటావు. ఇదొక్క చిత్రం పాడుగాను. మరి నువ్వని ఫోన్ చేసి చెప్తే ఏమైందిరా? నేను మర్చిపోయి పాడైనాగో, తయారు తానం చేసి తయారు కావడానికి ఇంతసేపు పట్టింది. నాకు ఇంకెప్పుడు టైం ఉన్నదిరా? నువ్వు బాగా మాట్లాడతావు. చెప్పు, ఎవరు చెప్తే ఏమైతుంది? నువ్వు ఫోన్ చేసి చెప్పరాదు? అమ్మా, ప్రతి దానికి నేను ఇన్వాల్వ్ అయితే బాగుండదమ్మా. నువ్వే ఫోన్ చేసి చెప్పు. ఇంటి పెద్ద అన్నప్పుడు నువ్వే అన్ని చూసుకోవాలి అని నేను చెప్పాను నా మీద నూకేస్తే, అగో మీ ఇంట్లో పెద్ద మనిషి లేదా, మీ అమ్మ లేదా, మీ నాన్న లేరా అని గట్లా అంటారు. ఎందుకు వచ్చిన బాధమ్మా? నువ్వు తక్కువ అంచనా అయితే వాళ్ళ మీద. ఇదొకలోడుగా ఇంకా. సరే సరే తీ. ఈ నెంబరు ఏడేడుందో ఏమో, ఏడు దూలాడు పాడు కావాలో, దొరికి పాడు కాదు. హలో హలో. అత్తమ్మా. బట్టలు కూతున్నామమ్మ, ఎంగేజ్మెంట్ బట్టలకు రరి రరి తయారయ్యి. అదే ఏ టెంకలా దిల్చినారు దాకా రరి. అదేంటత్తమ్మా, ఎవరన్నా బట్టలకు పోయేది ఉందంటే ఒక రోజు ముందు చెప్తారు కానీ నువ్వేంది ఇప్పుడిప్పుడే చెప్తున్నావు? ఇప్పుడిప్పుడంటే ఎట్లా తయారు కావాలత్తమ్మా? అగో, మా అమ్మ ఏదో పని మీద బయటికి పోయింది, వచ్చేసరికి గంట పడుతుంది. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తయారవుతుంది, ఎప్పుడు వస్తాం? మా వాళ్ళని కూడా తీసుకురావద్దా అత్తమ్మ, మా పిన్నిలను మా బాబాయ్లను? ఆగో, ఇదేమన్నా పెళ్లి బట్టలు కూతున్నామా, లేకుంటే పెద్ద పేరంటాను కూతున్నామా అందరం గుడిపోతాందుకు? ఎంగేజ్మెంట్ బట్టలు అంటే ఏదో చిన్న చిన్న పాటి బట్టలు తీసుకుంటారు, ఎక్కువ ఎక్కువ రేటు కాకుండా. అందరు ఎందుకమ్మా బాలున్నావో? ఆయన ఒకరోజు ముందు చెప్తానికి ఏమున్నది? ఇప్పటికిప్పుడు తయారు గారి మేము వచ్చేలోపు మీ దగ్గరనే కదా అక్కడికించి అక్కడ. మరి ఎంతసేపు రా? మేము వచ్చేలోపు తయారవుతారు. తానం గీనం చేసుకోకున్నా సరే అట్నే బట్టలు వేసుకొని రాదుర్రి. ఏందత్తమ్మా, కనీసం భావనన్నా చెప్పలేదు. ఇప్పటిదిప్పుడు అంటే మీరు ఎప్పటి నుంచి అనుకుంటారు? మీరు నిన్న నుంచి అనుకుంటుండొచ్చు. మరి ఒక్క మాట మాకు చెప్పాలని తెలియదా? మరి మేమేం రామ్ తీయి, మీరే తీసుకొని రర్రి. ఓయమ్మో, నువ్వు లేంది నువ్వెట్లా మెచ్చుతావు తల్లి? నీ మొగడు ఇప్పటికే అంటుండు నా పెళ్ళంగి నచ్చింది పీరి అని అంటుండు. రర్రి రర్రి,
ఇక కొంచెం లేట్ అయినా సరే కానీ మీ అమ్మకి చెప్పు దబ్బన తయారయ్యారు కానీ ఎవ్వరిని తీసుకురాకుర్రి. మళ్ళీ వాళ్ళందరూ వస్తే వాళ్ళందరికి ఇప్పియాలి బట్టలు. అమ్మో నా నుంచి కాదు తల్లి, నా దగ్గర పైసలు లేవు. అదేందత్తమ్మా, మా బాబాయ్లకు మా పిన్నిలకు ఇప్పియాలి కదా, కనీసం మా పిన్నిలకు ఇద్దరికన్నా పెట్టాలి కదా బట్టలు నువ్వు. మా అమ్మనేమో మీ యారాలు ఎంతమంది ఉర్రో వాళ్ళకి తీసుకుంటది. నాకు యారాన్లు బీరాన్లు ఎవ్వరు లేరు. ఓ అవి కొడుకుల బిడ్డల పెళ్లి చేసినప్పుడు నాకు పెట్టిన యువతన్న. ఏమొద్దు యువతికి పెట్టకుర్రి. అందుకే మీరు పెట్టరు కాబట్టి నేను కూడా పెట్టను. సబ్బదాకా టూకొర్రి. ఎందుకు వచ్చిన లొల్లి బాధ. అమ్మో మస్తు పీరమున్నాయి తల్లి బట్టలు. దాన్ని వేలు పెట్టి ఎందుకు పైసలు వృధా చేసుకోవాలి. మీ అమ్మకి చెప్పు, అత్తమ్మ ఎవరికి పెట్టొద్దు అన్నది నువ్వు కూడా ఎవరికి పెట్టకే అని చెప్పు, సరేనా? సరే కానీ ఇప్పటిదిప్పుడు అంటే తయారు కావడం కష్టం అత్తమ్మ. మీరు వెళ్తుర్రా, టైం పడుతుందా? ఇగో వెళ్తూనే ఉన్నాం, ఇంకా 5-10 నిమిషాలలో ఈడికని వెళ్తూనే ఉంటాం. కానీ ఎంతసేపు అమ్మా తయారై రాడు దబ్బున. సరే మంచిది అత్తమ్మ. మంచిది. ఏమంటుంది చెప్పినవా? చెప్పిన ఇంకేమంటది. సరే అత్తమ్మ అంటుంది. అత్తమ్మ చెప్పినాక ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్టే. సరే బావన్ విలు పోవే. సరే తియ్యి. అమ్మో వీళ్ళదొక సుతారం ఉంటది. నడు బిడ్డ పిలుస్తాపా. అదేంది ఇది ఫోన్ చేస్తుంది ఇప్పుడే? హలో, బావా ఏడున్నావు నువ్వు? ఇంట్లోనే ఉన్నానే. అవునా? కాదు, బట్టలు కూతున్న సంగతి కనీసం నువ్వన్న ఒక మెసేజ్ అన్న పెట్టొచ్చు కదా, లేకపోతే ఫోన్ అన్న చేసి చెప్పొచ్చు కదా. మీ అమ్మ చెప్పే వరకు ఎందుకు ఆయనవు? అవ ఇప్పటికిప్పుడు తయారు కావాలంటే ఎట్లయితే చెప్పు. ఏమన్నా బుద్ధున్నదా మీ అమ్మకు? ఎట్లా అనుకుంటుందో ఏమో. అదే మేము ఫోన్ చేసి చెప్తే ఎన్ని మాటలు తిడుతుండేనో మీ అమ్మ. అవునవును, ఇక ఆమె గురించి తెలిసిందే కదనే. పోనీ ఊకు, డబ్బున తయారుగా ఏం కాదు. అత్తమ్మ ఉన్నదా ఇంట్లో? ఉంది. ఇంకా తయారైతుంది ఇప్పుడే చెప్పిన కానీ ఇక మా అమ్మ లేదు, గంట సేపు అవుతుంది బయటికి పోయిందని చెప్పిన. వచ్చినాక చెప్పు, కొంచెం లేట్ అయినా సరే రడ్రి అని అంటుంది. నాకు ఎంత కోపం వస్తుంది అసలు. మీ అమ్మకి ఎందుకు అంత బిల్డప్? పెట్టేది కాదు చేసేది కాదు, పైసలంతా నీదే. నీ సొమ్మే పెట్టుకుంటా మళ్ళీ ఫోన్లన్నా చేసి చెప్పదా? అవి ఏందో నాకు అస్సలు అర్థం కాదు. జరుండు, నేను వచ్చినాక మా కథ ఏందో తేలుస్తా. నీ అవ్వ నడుస్తుంది, బాగా నడిపిస్తున్నావు కదా నువ్వే. చేతనేమో నీది, పెద్దరికమేమో ఆమెది. పోనీ ఏం చేస్తాం తియ్యే. ఇంకా పెళ్ళైనక నువ్వు వచ్చినాక మొత్తం నీ నుంచే నడుస్తా తియ్యే. ఎందుకు అట్లా బాధపడుతున్నావు? అవును కానీ కనీసము లతక్క అన్న నన్ను వస్తున్నారా లేదా? వస్తుర్రు. ఇక మా బావకి చెప్పను, నేను మాట్లాడను అని అన్నది మా అమ్మ. చిన్నపాట్లు ఒళ్ళైంది ఇప్పటిదాకా. చెప్పుపో నువ్వు చెప్తానే వస్తాడంట అని ఇగేసినాం నేను మా చెల్లి. ఇక పోయి చెప్తానికి పోయిందే. ఇక డ్రైవింగ్కి మా బావనే వస్తాడు, నాకు పని ఉన్నది, నేను బయటికి పోయేది ఉంది. జర మంచిగా నీకు నచ్చిన చీర తీసుకో. మా అమ్మ తక్కువ రేట్లు ఇప్పిస్తా అంటే తీసుకోకు, నేను మా బావకు సాటుగా చెప్పి పెడతా. సరే బావా. మంచిది. మరి నువ్వెప్పుడు తీసుకుంటావు బట్టలు? రేపు తీసుకుంటావా? మా డాడీ వస్తాడు. సరే ఇంక రేపు తీసుకుంటలే. అమ్మా ఏమైంది చెప్పినావు బావకు? చెప్పిన. ఓ అమ్మో మామూలుగా బిల్డప్ ఇస్తలేరా నాయనో, మస్తు అయ్యిందాలకు. ఎందుకే అట్లా అంటున్నావు? ఏమంటుండు? ఏముందయ్యా అయ్యేది. ఇక నేను అల్లుని కదా, నాకు 10 సార్లు చెప్పాలి. ఇక రాకుంటే కాళ్ళేలు మొక్కి చెప్పాలి అని అంటుండు. నేనంటే ఆయన కాళ్ళ మీద పడి చెప్పాలంట. ఈ కథ బాగలేదు. ఈ అవ్వ ఏదో ఎవరు డ్రైవర్లు గతి లేక ఆయనను పిలుస్తుంటే అబ్బో చెట్టు మీదకి కూర్చుంటుండు. ఏందమ్మా నువ్వు ఏడు కాడికి ఫీల్ అయి మాట్లాడతావు? అంటే డ్రైవర్ లేనందుకు బావని పిలుస్తున్నావా? అసొంటి మాటలు బంద్ చేసుకో అమ్మా. ఇప్పటికైనా ఇంత అయినా కూడా నీకు బుద్ధి రాదే అసలు. ఆ మాట ఆయన ముందు అన్నవనుకో, ఇక ఇప్పటిదాకానే ఊకున్నాడు అంత లొల్లి పంచాది అయినా కూడా. ఇప్పుడు ఆ మాట వింటే మాదేంక పోతాడు. నువ్వేమనుకుంటున్నావు? ఆయన పోయినాక ఎల్లెళ్ళక లేయాల్సి వస్తుంది. పోనీ తీరా నాయన, నా నోరు పాడుగాను ఊకొని పాడు కాదు. కయ్య ముత్తుకుంటూనే ఉంటా. ఇక మంచిగా మాట్లాడితే ఎవ్వరికి నచ్చిపాడు కదా. కరెక్ట్ మాట్లాడితే కరెక్ట్ మాట్లాడినదే తప్పంటారు. అగో లతమ్మ, ఏమైంది? బావ రెడీ అయిందా? అయితుండన్నా. అమ్మ అయితే నిజంగా రుబాబుగా మాట్లాడుతుందన్నా. రిక్వెస్ట్ చేసినట్టు బతలన్నట్టు అస్సలు మాట్లాడదు. ఎందుకో అమ్మకంత రుబాబు. నేను చిన్నప్పటి నుంచి అంతే బిడ్డ. ఎవ్వని బతలాడు రర్రి కాళ్ళెళ్ళి మొక్తా అని అట్లా విలువ నాకు అస్సలు నచ్చది. మా అత్త మామని ఇట్లా ఎన్నడు బతలాలే నేను. చూసిరు కదా మీరు చిన్నప్పటి సంది. మీ అయ్యని ఇట్లా ఎప్పుడైనా కాళ్ళెళ్ళి మొక్కి నాయనే అంత సీన్ లేదు. నాకు గసంటి నచ్చేయమ్మా. ఇక అటుగాక అల్లుని కాలమొక్కాలంటే నా నుంచి అసలే కాదు. అబ్బా నీ నుంచి ఏమో కాకపాయ, ఆయననేమో రాకపాయే. ఇద్దరిద్దరు షరతు బాగానే సాగిస్తుర్రమ్మా. మధ్యలో నేను అన్న నాయన మేము ముగ్గురమే అదైతున్నాం. సరే అమ్మా, బావ వస్తాడేమో, కార్ అయితే ఎక్కి కూర్చోపోరి, మీరు బయటికి వర్రి. అమ్మ నాడు ఆయన వస్తాడేమో. ఆగమ్మ ఒక్క నిమిషం, నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినా తెచ్చుకుంటా. బట్టలు చాపుకోతే బట్టల బ్యాగులు వాళ్ళే ఇస్తారు బిడ్డ. హ్యాండ్ బ్యాగులు ఎందుకు అమ్మో సోకులో. పెండ్లమ్మగడు నా ఇంటి వస్తుర్రు. ఏమేం ఖర్చు పెట్టిస్తారో ఎన్నెన్ని కొంటారో. ఏం చేయాలనో ఏమో. ఏమనంటే అన్న పైసలే కదా అని అంటట్టుంది. ఇక ఆడిడ తిండి ఖర్చు ఆ పిల్లలకు మాకు అందరు కలిపి నల్లుండే ముందుకు నూకాలే. ఎట్టకెన్ని కడతాడో చూద్దాం.
మరి ఏంది? అమ్మో, మాట తగ్గట్టు పనులు కూడా చెయ్యాలి. పైసలు ఉన్నప్పుడు ఎట్లా టూర్కులాడిర్రు, ఇక పైసలు లేకుంటే మూసుకొని ఉంటారు. ఇప్పుడు చూడు, వాళ్ళ ముందు కొత్త చుట్టాల ముందు ఇజ్జత్ పోవాలా పోవద్దా చూడు. ఇగో ఇదేనులే కదా మన వీడియో. వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి. దోస్తులు, మా పాప లేచింది. ఇక వీడియో అనేది పాజ్ చేస్తున్నాము, ఇక్కడికి స్టాప్ చేస్తున్నాము. మళ్ళీ కంటిన్యూషన్ వీడియో రేపు వస్తుంది దోస్తులు. మరొక మంచి కంటెంట్ వీడియోతో మళ్ళీ వీడియో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.